ఏపీలో ఉచితంగా ఇంటింటికి పేపర్లు వేసుకునేటటువంటి దుస్థితికి దిగజారిన రామోజీ పేపర్లో రోజు దిగజారుడు వార్తలు రాస్తున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రజల్ని భయపెట్టాలి, వాళ్ళ గుండెల్లో భయాన్ని నింపాలి. ఇలాంటి కుట్ర తప్ప మరొకటి కనిపించట్లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రయోజనమా నష్టమా అంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే సార్. ఏదైతే ఎల్లో మీడియాలో రోజు రాస్తున్నటువంటి వార్తలు పెద్ద పెద్ద ఫుల్ పేజీకి యాడ్లు ఇస్తూ ఫుల్ పేజీ మొత్తం అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏదో భూములన్నింటినీ ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం, పర్టికులర్ గా మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఎందుకంటే నిజంగా మనం మీడియా అయితే మాట్లాడుతారు, వాళ్ళు మీడియా నడుపుతుంటే జర్నలిజం చేస్తుంటే మనం వాళ్ళ గురించి డిస్కస్ చేసిన ఒక అర్థం ఉంటది. ముంబైలో ఒక రెడ్ లైట్ ఏరియా అని ఒకటి ఉంటుంది సార్. అంతకంటే దిగజారిపోయి ఆ రెడ్ లైట్ ఏరియా ఓనర్ కంటే ఆ రెడ్ లైట్ ఏరియాని మెయింటైన్ చేస్తారు చూడండి, అంతకంటే దిగజారి ఈ రోజు ఓ పత్రిక నడుపుతుంది. అంతకంటే నా దగ్గర పెద్ద వర్డ్స్ లేవు. అంతకంటే ఏమైనా పెద్ద వర్డ్స్ ఉంటే చెప్పండి, దాన్ని కూడా మనం కంపేర్ చేసి మాట్లాడాలి. పెద్ద వర్డ్ కాదండి, చాలా చిన్న వర్డ్, దిగజారిన వర్డ్. వద్దులేండి, ఇంకా ఆ స్థాయి కంటే మించి ఇంకేం అవసరం లేదు. కాదు సార్, వద్దు, అక్కడ కాపేద్దాం. ఇప్పుడు ఈయన జీవితమే మొత్తం మోసం. ఎందుకంటే ఆయన ఒరిజినల్ పేరు ఈయన పెట్టుకోవాలి. ఒరిజినల్ పేరు కాదు, ఇప్పుడు రామోజీరావు అనేది అతని ఒరిజినల్ పేరు కాదు. చెరుకూరి రామయ్య అతని ఒరిజినల్ పేరు. చెరుకూరి రామయ్య అనేటటువంటి పేరుని రామోజీరావుగా మార్చుకున్నటువంటి ఈ దొంగ అంటే పిలవాలా? జీ అంటే గౌరవంగా పిలుస్తారని అందరు పిలవాలనేటువంటి రామోజీ క్యాజీ అనండి అందరు. ఇక కాదు సార్, తన తండ్రి పెట్టినటువంటి పేరునే మార్చుకున్నటువంటి ఈ దౌర్భాగ్యుడు, ఈ దుర్మార్గుడు ఈ వయసులో, నిజంగా ఈ వయసులో ఎందుకు అట్లా ఉన్నాడో కానీ నాకు అర్థం కాలేదు. ఈ వయసులో ఈ రాతలు రాసి దాని ద్వారా వచ్చేటటువంటి సంపాదనతో ఇంక ఏం మూట కట్టుకొని పోతాడో అర్థం కావట్లా. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ రోజు ప్రజల ఆస్తులని కాపాడేటటువంటి యాక్ట్. భారతదేశం కాదు సార్, ప్రపంచంలో 90 దేశాల్లో ఈ యాక్ట్ అమల్లో ఉంది. భారతదేశంలో కూడా దీన్ని ఎప్పటి నుంచో తీసుకురావాలని అనుకుంటుంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఆల్రెడీ ఆదేశించింది ఈ యాక్ట్ కి సంబంధించి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఈ యాక్ట్ అమలులో లేదు. మనం గుర్తించాల్సినటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఏదైతే వీళ్ళు చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమలులో లేదు. సో అమలులో లేనటువంటి దాన్ని రద్దు చేస్తామని ఒకళ్ళు, ఈ అమల్లో లేనటువంటి దాన్ని ఇక్కడ దీని వల్ల భూములు లాగేసుకుంటున్నారని ఒకళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు రాస్తున్నటువంటి దాంట్లో కొంత అపోహలు కల్పిస్తూ రాస్తున్న దాని మీద నేను 4 పాయింట్లు చెప్తాను సార్. వీళ్ళు ఏమంటారు, మీ ఆస్తులకి జిరాక్స్ కాపీలు ఇస్తారు, ఒరిజినల్ పత్రాలు ఎవరు అంటున్నారు. మరి ఇదే రామోజీరావు గారి దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఈ 2023-24 సంవత్సరంలోనే కొన్ని వేల మంది ఎక్కడో చోట భూములు కొని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటారు కదా సార్. మరి వాళ్ళకి ఒరిజినల్స్ ఇచ్చారా, జిరాక్స్లు ఇచ్చారా? ఒక ఆయన ఉన్నాడు మెంటల్, అతను మెంటల్ సర్టిఫికేట్ తో ఇప్పుడు పోటీ చేశాడు. అంతకుముందు కూడా అతను మధురవాడలో కొన్నాడు భూమి. ఆ మధురవాడలో మధురవాడలో ఆయన కొంది డాక్యుమెంట్ నెంబర్ 609/2024 జనవరి 6, 2024 అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆయనకి జిరాక్స్ ఇచ్చారా లేదంటే ఒరిజినల్ ఇచ్చారా? అతను సినిమా హీరోగా కూడా ఉన్నాడు, ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఫిబ్రవరి 12, 2024 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఒక ఆయన హీరో. ఆయన ఏదో ఫిబ్రవరి 12, 2024 ఏదైతే మంగళగిరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి ఆయనకు ఒరిజినల్ ఇచ్చారా, జిరాక్స్ ఇచ్చారా? జిరాక్స్ ఇస్తే మరి ఆ రోజు జిరాక్స్ ఇచ్చారని మాకు ఎందుకు చెప్పలా? అంటే ఒరిజినల్సే ఇచ్చారు కదా అని జిరాక్స్లు ఇస్తారని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం. రెండవది, మీ ఆస్తులకి గ్యారంటీ ఉండదు, మీ భూములు లాక్కుంటారంట. అసలు ఎవడైనా భూములు ప్రభుత్వం లాక్కోవడం గ్యారంటీ ఉంటుందా సార్? ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి తీసుకొస్తున్నటువంటి చట్టం ఇది, కానీ లాగేసుకుంటారని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం. కోర్టులకు వెళ్ళే అవకాశం ఉండదని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఎందుకుండదు సార్? ఎక్కడైనా నిరభ్యంతరంగా ఏ అంశం మీదైనా ఎవరైనా కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. అసలు కోర్టుకు వెళ్ళటానికి ఉండకుండా ఏదైనా చట్టం తీసుకురావడం పాజిబుల్ అయితే కోర్టుకు వెళ్లకుండా తీసుకురావడానికి మీ ఇళ్ల స్థలాలు ఎత్తుకెళ్తారు, మీ యాజమాన్య హక్కులు నిరూపించుకోవాలంట. ఎవడన్నా స్థలం ఎత్తుకెళ్ళిపోతారా సార్? ఈనాడు పత్రిక అంటే ఎత్తుకెళ్లి ఆ మురుకాలలోనే పడేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఓ స్థలాన్ని ఎత్తుకెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఈ రామోజీరావు కబ్జా చేశాడు కాబట్టి అందరు కబ్జాలు చేసేస్తారా? ఎందుకంటే 1962లో 85 రూపాయల అద్దె జీవితంతో ప్రారంభమైంది సార్ ఈ చెరుకూరి రామయ్య బతుకు. 1962లో హిమాయత్ నగర్ లో 85 రూపాయల అద్దె ఇంటితో ప్రారంభమైన ఈ జీవితం ఈ రోజు కొన్ని వేల ఎకరాలు కూడా కాదు సార్, లక్షల ఎకరాలు అనాలి, లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు
పలు రకాల వ్యాపార సంస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పచ్చళ్ళు అమ్మి వచ్చినాయా? ఏం సార్ పచ్చళ్ళు అమ్మితేనే ఫిలిం సిటీలు కట్టేశారా? మరి పచ్చళ్ళు అమ్మిన వాళ్ళందరూ ఎందుకు గట్లా ఫిలిం సిటీలు? అంటే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, రామారావు గారి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా అక్రమ సంపాదన చేసినటువంటి ఈ బ్రోకర్ రామోజీ. ఎందుకంటే మనిషి పుట్టక పుట్టలేదు సార్. పద్ధతిగా మనం మాట్లాడాలన్నా వాళ్ళు రాస్తున్న రాతలు చూస్తుంటే వాళ్ళు ఈ రోజు ప్రజల్లో కలిగిస్తున్నటువంటి అపోహలు. ఈ టైటింగ్ యాక్ట్ ప్రయోజనాలు చెప్పండి, నిజంగా ప్రయోజనం ఉంటే ఈ ప్రయోజనం అని చెప్పండి. ఈ యాక్ట్ వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చెప్పండి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి సార్. మన భూమికి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ భారతదేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం కానీ మన భూమికి మనకు పూర్తి హక్కు కల్పిస్తూ మనకు ఒక డాక్యుమెంట్ టైటిలింగ్ యాక్ట్ అంటే సార్ మనకు హక్కు కల్పిస్తూ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. మన భూమి మనం అంటే ఇంకోటి వెళ్ళి కోర్టులో కేసేస్తాడు, ఇంకోటి వెళ్ళి ఇదిగో నాదని ఇంకో డాక్యుమెంట్ తీసుకొని వస్తాడు. ఇవన్నీ తొలగించేసి పూర్తిగా మనకు హక్కు కల్పించేటట్టుది. అంటే ఇది పేదవాడికి, మధ్య తరగతి వాళ్ళకి, ఏదైతే ప్రతి ఒక్కళ్ళకి నిజాయితీగా ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి యాక్ట్. ఎవరైతే ఈ అక్రమంగా బినామీల రూపంలో దోచుకున్నటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ భరతం పట్టేటటువంటి యాక్ట్. అందుకనే ఈ రోజు రామోజీరావు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మంది మాగ్బలం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మొత్తం దుష్ట చతుష్టయం అంతా ఇప్పుడు అమరావతిలో కావచ్చు, అనేక ప్రాంతాల్లో కావచ్చు, వీళ్ళు లాక్కున్నటువంటి భూములకు సంబంధించి ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళ వశం కాకుండా పోతాయి. కాబట్టి వీళ్ళు ఈ బినామీలు ఎవరైతే ఉన్నారో ఆ బినామీలు మొత్తం బయటకు వస్తారు. కాబట్టి దీని గురించి ప్రజల్లో అపోహలు కలిగించి రాజకీయంగా ఏదో దెబ్బ కొట్టేసి ఇది లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది. దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా 62,93,000 రిజిస్ట్రేషన్లు అయినాయి సార్ 2023-24 సంవత్సరానికి సంబంధించి. అంటే 63 లక్షల మంది రిజిస్ట్రేషన్లు అయితే దాంట్లో 3 నెలల్లోనే 9 లక్షల రిజిస్ట్రేషన్లు అయినాయి. మరి ఎవరికన్నా జిరాక్స్లు ఇచ్చారా? ఎవరు భూమన్నా లాక్కున్నారు రిజిస్ట్రేషన్ చేసుకొని? రామోజీరావు ఇలా రాస్తున్నారే, అంత జిరాక్స్ కాపీలు ఇస్తున్నారట, వాళ్ళ భూములు వాళ్ళకి కాకుండా పోతాయట. రామోజీ పేపర్లో చదివితే నేను అందుకని అంది, ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మనం కొన్ని పేర్లు ప్రస్తావించకూడదు కాబట్టి నేను అందుకని అంది. ఓ మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్న హీరో ఎమ్మెల్యేగా గెలిచాడు, అతను మళ్ళీ పోటీ చేస్తున్నాడు, అతనికి జిరాక్స్ ఇచ్చారా ఒరిజినల్ ఇచ్చారా అని అడిగా. కార్లు మార్చినట్టు పెళ్ళాలను మార్చేటటువంటి ఇంకొక ఉన్నాడు, అతనికి ఏమిచ్చారు? అతనికి జిరాక్స్ ఇచ్చారా? మంగళగిరిలో ఒరిజినల్ ఇచ్చారా? ఈయన రిషికొండ దగ్గరలో కొన్నాడు కదా, ఎవరు మెంటల్ అతనికి ఏమిచ్చారు? జిరాక్స్ ఇచ్చారా ఒరిజినల్ ఇచ్చారా? ఇదే ఈనాడుకు సంబంధించినటువంటి దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కడో చోట ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటారు కదా, వాళ్ళకి జిరాక్స్లు ఇచ్చారా ఒరిజినల్స్ ఇచ్చారా? నేను అడుగుతున్న సూటిగా చెప్పండి. జిరాక్స్ ఇస్తే చూపించండి, ఇది కూడా మాకు జిరాక్స్ లో ఇచ్చారు, మా ఒరిజినల్ పత్రాలు ఇవ్వలేదని ఒక్క డాక్యుమెంట్ చూపించండి. అంటే లేదు కాబట్టి వాళ్ళ ఆస్తులు ఏం లాక్కోలేదు ఇప్పటి వరకు, ఎవరు ఆస్తులు పోలేదు. ఈ 65 లక్షలు మీరు చెప్పిన రిజిస్ట్రేషన్లు 2023-24 ఎవరవి కాదు కదా సార్. ఫిలిం సిటీ భూములు ఎవరవి? అమరావతిలో దళితుల భూములు లాక్కుంది ఎవరు? అసైన్డ్ భూములు లాక్కుంది ఎవరు? లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఎవరు? ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, పేదల భూములు ఉన్నాయి, దోపిడీకి గురైన భూములు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అక్కడ వివాదాస్పద భూములు ఉన్నాయి, చాలా ఉన్నాయి. గుట్టల్లో సామ్రాజ్యాన్ని నిర్మించాడు కదా రామోజీ తాత. ఈ దొంగలు లాక్కునేటటువంటి దొంగలకి అందరూ దొంగతనం చేస్తారనిపిస్తారు. ఎందుకంటే పచ్చకామెలు వచ్చినట్టు లోకం అంతా పచ్చగా కనపడింది. రైట్. ఓ దొంగ కవతలో దొంగలాగా కనపడతారు. సో వీళ్ళు దొంగలు కాబట్టి, వీళ్ళు లాక్కున్నారు కాబట్టి అందరు ఇట్లా లాక్కుంటారని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేసేసి రాజకీయంగా ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చాలనేది వీళ్ళ ప్రయత్నం. దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాను. విత్ డాక్యుమెంట్ తో సహా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మరి వాళ్ళకి నిజంగా జిరాక్స్లు ఇస్తే మరి వాళ్ళు ఎందుకు చెప్పరు సార్? ఎక్కడ ఎవరికి జిరాక్స్లు ఎవరు సార్? ఇది పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి చట్టం. బట్ ఇది ఇంకా అమల్లోకి రాలేదు. ఇది అమల్లో ఉందని చెప్పి అపోహలు కల్పించేసి లాక్కున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. రైట్. ఒకసారి రామోజీ తాత తన టీవీలో ఏం చూపించారు గతంలో ఇదే టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఒకసారి వినాలి అందరూ. కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. ఏ వ్యక్తి దగ్గర అయితే పట్టా కాగితం ఉంటుందో, పట్టా పుస్తకం ఉంటుందో, ఇక ఆ భూమి ఆ వ్యక్తిదే అని చెప్పే వ్యవస్థ, గ్యారంటీగా చెప్పే వ్యవస్థ ఉండాలి అని చెప్పి గడిచిన 30-40 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమి హక్కుకి పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే ప్రయత్నం ఈ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అక్కడ విజువల్స్ ప్లే చేస్తున్నారు రామోజీకి సంబంధించి. ఆసక్తికరంగా నాకు ఒక విజువల్ కనిపిస్తోంది. 4 మెట్లు ఎక్కలేకున్నాడు రామోజీ, 87 ఏళ్ల వయసు. 4 మెట్లు ఎక్కలేకున్నాడు. అదే విజువల్.
కానీ 100 మెట్లు దిగజారిపోయాడు. 4 మెట్లు ఎక్కలేకపోయాడు, 100 మెట్లు దిగజారిపోయాడు సార్ ఈరోజు జర్నలిజంలో. దిగజార్థం కూడా కదా సార్, అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇంకోటి ఆయన పేపర్ ఆయన టీవీలో వచ్చిందే, ఇంకోటి కూడా వినిపిస్తా, వినాలి. ఇది రాష్ట్ర ప్రజలందరూ వినాలి. ఈరోజు ఏ పచ్చనక్క కోసం ఆయన ఏం ప్రయత్నాలు చేస్తున్నారనేది వినాలి, అందరూ తెలుసుకోవాలని ఆయన టీవీలో వచ్చినటువంటి విశ్లేషణ చాలా గొప్పగా పొగుడుతూ ఆనాడు చెప్పినటువంటి యాక్ట్ గురించి రెండో వార్త. భూ రికార్డుల విషయంలో మరింత స్పష్టత నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2019 ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భూ యజమానుల హక్కులను మరింత పటిష్టం చేయడం సహా భూ తగాదాల పరిష్కారానికి దస్త్రాల తారుమారు వ్యవహారాలను నిరోధించేందుకు ఈ బిల్లు ఉపకరించనుంది. భూ హక్కులకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2019 ముసాయిదా బిల్లు చట్టరూపం దాల్చితే భూ యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఒకే రికార్డు సరిపోనుంది. భూ పత్రాలు ఎంత గొప్పగా రాశాడంటే రామోజీ తాత. ఈరోజు తాతగారికి ఏమైందో అర్థం కావట్లేదు. ఉచితంగా దిగజారిపోయి నేను ఎందుకు పదే జర్నలిజం అనే తులసి వనంలో గంజాయి మొక్క అని పదే ఎందుకు అంటున్నానంటే 151 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఆ ముఖ్యమంత్రి ఫోటోని గంజాయి మొక్కల మధ్య పెట్టి తలన పెట్టి చుట్టూ గంజాయి మొక్కలేసి రాష్ట్రాన్ని గంజాయి కేరాఫ్గా మార్చేశారని ముఖ్యమంత్రిని గంజాయి మొక్కల మధ్య పెట్టాడు. అందుకే నేను పదే చెప్తున్నా, జర్నలిజం అనే తులసి వనంలో ఇది ఒక గంజాయి మొక్క అని. ఒక్క మాట సార్, రైట్. ఇంకా అంతకంటే లోతుల్లోకి వద్దులేండి. ఆయన దిగజారుడుతనానికి 4 మెట్లు ఎక్కలేకున్నాడు, 100 మెట్లు పడిపోయాడని చెప్పానుగా. పెద్దలు మాట్లాడే ముందు ఒక్క అంశం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటే కాదు సార్, ఇది స్వయాన ఈయన ఆ స్థాయిలో ఉండడానికి ఒక కారణమైనటువంటి ఏదైతే నందమూరి తారక రామారావు గారి మీద బట్టలు లేకుండా కార్టూన్లు వేశాడు సార్ ఇతను. నందమూరి తారక రామారావు గారు అమ్మాయిలతో తిరుగుతాడని రాశాడు, బట్టలు లేకుండా ఆయన బొమ్మలు వేశారు కార్టూన్లు, ఇదే ఈనాడు పత్రికలో. ఏది రామారావు గారి మీద. అంటే ఈయన ఎవరిని వదిలిపెట్టాడు. ఎందుకంటే సార్ ఇతనికి కొమ్ము కాస్తే నిన్న ఒకటి కాదు కదా సార్, నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. నాయన రామోజీరావు గారిని కలిసిన సందర్భాల్లో నాకు 2000 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఈనాడు మొత్తం జగన్ గారికి భజన చేస్తా రాస్తానని చెప్పాడంట. మొత్తం ఈనాడంతా జగన్ గారి వార్తలు రాస్తా 2000 కోట్లు అడిగాడంట ప్యాకేజీ. అంటే ఏ బ్రోకరేజం చేస్తున్నాడు, జర్నలిజం చేయట్లా. బ్రోకరేజం వ్యభిచార వృత్తి చేసుకునే వాళ్ళు వ్యభిచార కొంపలు నలిపే వాళ్ళు చాలా నయం ఇతనికంటే. వ్యభిచార కొంపలు నయ్యే వల్ల 2000 కోట్లు కావాలంటే ఈ పత్రికల్లో రాయడానికి 2000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఏం చెప్పినట్టు రాస్తారంట, మేము ఏం చెప్తే అది రాస్తారంట. స్వయాన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు నిన్న ఆ విషయాన్ని చెప్పారు. అంటే చూడండి, అంటే డబ్బులు ఇస్తే ఏ గడ్డైనా గరుస్తాడు. డబ్బులు ఆ రోజు రామారావు గారి మీద నగ్నంగా, చంద్రబాబు నాయుడు కోసం రామారావు గారి మీద నగ్నంగా కార్టూన్లు సార్, నగ్నంగా కార్టూన్లు వేశారు సార్. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక ముఖ్యమంత్రి మీద నగ్నంగా కార్టూన్లు వేసి వాళ్ళు గడ్డిపేటలో ఫారెన్ స్కాచ్ తాగుతాడని, ఆయన అమ్మాయిలతో చేస్తాడని, ఈ వయసులో పిల్లలు పుట్టడం కోసం ఏదో టాబ్లెట్లు వేసుకున్నాడు, ఇంజక్షన్లు చేయించుకున్నాడు, నీచమైనటువంటి రాతలు రాశారు సార్. తన పేరు రామోజీ కాదు, రోత వ్యక్తి అని చెప్పి పేరు మార్చుకుంటే బెటర్. పెట్టుకోవాలి, రామోజీరావు కాదు సార్, రోతజీరావు అని పెట్టుకోవాలి, రోతాజీరావు అని. రోతాజీరావు. ఇంతకంటే దిక్కుమాలతనం ఇంకేముంటుంది సార్? రైట్.